శ్రీ మాత్రే నమః. అందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ వీడియోలో శివపురాణంలో వివరించబడినటువంటి దుర్గాదేవి పుట్టుక ఈ కథ ఇప్పుడు మనం చెప్పుకుందాం. పూర్వము దుర్గమాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడిచ్చిన వరాల కారణంగా వేదాలను అపహరించి వాటిని మాయం చేసేస్తాడు. ఫలితంగా వైదిక క్రియలన్నీ ఆగిపోతాయి. ఆ సమయంలో బ్రాహ్మణులు దేవతలు కూడా దురాచారులైపోతారు. ఎవ్వరు కూడా తపస్సు చేయరు, యజ్ఞాలు హోమాలు చేయరు, దాన ధర్మాలు కూడా చేయరు. ఫలితంగా 100 సంవత్సరాల వరకు వర్షాలే కురియవు. 100 సంవత్సరాలు వర్షం పడకుంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. భూమి మీద ఉన్న బావులు, చెరువులు, సరస్సులు, నదులు కాకుండా సముద్రాలు కూడా ఎండిపోతాయి. ఆ సమయంలో జనులంతా త్రాగడానికి నీరు లేక, తినడానికి తిండి లేక మరణిస్తుంటారు. ముల్లోకాలలో హాహాకారాలు చెలరేగుతాయి. ప్రజల ఇక్కట్లను చూసి దేవతలందరూ యోగమాయ మహేశ్వరిని శరణుజొచ్చి ఆమెను ఇలా వేడుకుంటారు. అమ్మా తల్లి మహేశ్వరి, జనులంతా కరువు కాటకాలతో ఆకలి దప్పులతో అలమటిస్తున్నారమ్మా. ప్రజలు అందరూ మరణిస్తున్నారమ్మా. ఎలాగైనా సరే మమ్మల్ని కాపాడు తల్లి అని వేడుకుంటారు. అప్పుడు దేవి వారందరికీ తన అనంత నేత్రాలతో కూడినటువంటి దివ్య స్వరూపాన్ని దర్శనమిస్తుంది. దేవి తన అనంత నేత్రాలతో అశ్రుజలధారలను కురిపిస్తుంది. దేవి కంటి నుండి వెలువడిన ఆ అశ్రుజలధారలతో దేవతలందరూ సంతృప్తి చెందుతారు. బావులు, చెరువులు, సరస్సులు, నదులు అన్నీ నీటితో నిండిపోతాయి. ఔషధులకు కావలసినంత నీరు సమకూరుతుంది. మళ్ళీ చెట్లు చిగురుస్తాయి. దేవి అశ్రుజలధారలతో మానవులు, దేవతలే కాకుండా ప్రాణికోటి అంతా సంతృప్తి చెందుతుంది. వారిని చూసి దేవి కూడా సంతోషపడుతుంది. అప్పుడు దేవి మరలా దేవతలను అడుగుతుంది, మీకు ఇంకా ఏం కావాలి అని అడుగుతుంది. అప్పుడు దేవతలందరూ దేవితో, అమ్మా, ఏ విధంగానైతే పూర్వము మీరు మధుకైటభులను, శుంభనిశుంభులను, చండముండులను, రక్తబీజుణ్ణి, మహిషాసురుడు మొదలైన రాక్షసులని సంహరించి మమ్మల్ని అందరినీ రక్షించారో, అదేవిధంగా ఈ దుర్గమాసురుని కూడా సంహరించి వేదాలను రక్షించి, వేదాలను ఉద్ధరించి ధర్మాన్ని రక్షించండి అమ్మా అని వేడుకుంటారు. దేవి తథాస్తు అని అభయమిస్తుంది. అప్పుడు దేవతలందరూ సంతోషపడి తమ తమ స్థానాలకు తిరిగి వెళ్ళిపోతారు. ఈ విషయం మహిషాసురునికి తెలుస్తుంది. మహిషాసురుడు తన రాక్షస సైన్యంతో దేవలోకంపైకి దండెత్తి వస్తాడు. అప్పుడు దేవి దేవలోకం 4 వైపులా తన దివ్య తేజో మండలాన్ని అద్భుతమైన కోటగూడగా మార్చి దేవతలను రక్షిస్తుంది. తానొక్కతే వెలుపల నిల్చొని ఉంటుంది. అప్పుడు ఆ రాక్షస సైన్యం అంతా దేవిపై దాడి చేస్తారు. ఆ సమయంలో దేవి దివ్య శరీరం నుండి కాళి, తార, చిన్నమస్త, శ్రీవిద్య, భువనేశ్వరి, భైరవి, ధూమావతి, త్రిపుర సుందరి, బగలాముఖి, మాతంగి అనే 10 మహావిద్యలు వెలువడతారు. అనేక అస్త్రశస్త్రాలతో ఆ దేవతలు ఇంకా అనేకమైన మాతృకలు కూడా వెలువడతారు. వారందరూ చంద్రుడున్న కిరీటమును ధరించి ఉంటారు. ఆ దేవతలందరూ కూడా దుర్గమాసురుని 100 అక్షౌహిణుల సైన్యాన్ని చీల్చి చెండాడతారు. దేవి స్వయంగా తన వాడి అయిన త్రిశూలంతో మహిషాసురుని సంహరిస్తుంది. ఈ విధంగా దేవి దుర్గమాసురుని సంహరించింది కాబట్టి దేవిని దుర్గా అంటాము. అలాగే దుర్గతిని నశింపచేసిన దేవి కాబట్టి మనము ఆ దేవిని దుర్గాదేవి అంటాము. ఇది శివపురాణంలో వివరించబడినటువంటి దుర్గాదేవి పుట్టుక కథ. ఇలాంటి మరిన్ని కథల కోసం ప్రీతి సనాతని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ దుర్గాదేవి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.